దేశవ్యాప్తంగా మరోసారి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. 29 రూపాయలు ఒక్కసారిగా హైక్ అవ్వడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. గ్యాస్ ధర రెండోసారి పెంపు రావడంతో 2 సార్లకి 70 రూపాయలు పెరిగింది. 912 రూపాయలు గ్యాస్ 942 రూపాయలకి ఒక్కసారిగా గ్యాస్ ధర పెరగడంతో సాధారణ మానవులకి మాకు ఇంత గ్యాస్ ధర పెరగడంతో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా కాకినాడ ఉన్నాము. కాకినాడలో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు చూస్తున్నాం అంటే 942 రూపాయలు ఒక్కసారిగా ధర పెరిగింది లేదంటలేదు. ఇప్పుడు కూడా మనం నిన్న పేపర్లో రాశారు కదా 10 రూపాయలు పెంచుతామని. భారమేనండి, భారం కాదని ఎందుకంటాము, భారమే. మా ప్రతి వస్తువు కొనుగోలు చేయాలంటే భారంగా ఉంది. మధ్యతరగతి కుటుంబీకులు బతకాలంటే కష్టంగానే ఉంది. చూస్తున్నప్పుడు నిత్యావసర వస్తువులు పప్పులు అనేది పెరిగాయి, అన్ని పెరిగాయి. మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు బతకడం కూడా కష్టం అయిపోతుంది. 500 తెచ్చుకుంటే 100 రూపాయలలాగా కూడా పనికి మారిపోతుంది. ప్రపంచం అలా ఉంది, ఏం చేస్తాం. అది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మహిళగా అంటే ఏం చేస్తే బాగుంటుందండి. ఇంకా మాకన్నా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు తీసుకుంటారు నిర్ణయాలు. నేను చెప్తే మటుకు అయిపోద్దండి, ఏదో అంతే. నేను చెప్పినంత మాత్రాన్ని పనులు అవ్వండి. చూసాం కదా, ఈ ధరలు ఒక్కసారిగా కొండెక్కడంతో ఒక సామాన్యుడికి భారం అని చెప్పి కొంతమంది మహిళలైతే వాపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ సర్వసాధారణంగా ఈ మహిళ ఒక్కసారిగా ఈ ధరలు కొండెక్కడంతో కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తుందని చెప్పి కొంతమంది మహిళలు కూడా వాపోతున్న పరిస్థితి. అమ్మ చెప్పండి, ఇప్పుడు ధర ఒక్కసారిగా గ్యాస్ ధర 30 రూపాయలు పెరిగిపోయింది. చూసాం అంటే ఈ 3 నెలల వ్యవధిలో 2 సార్లు పెరిగిపోయింది. ఒక సామాన్యుడిగా ఒక మహిళగా మీకు భారం అంటారా ఈ ధర? ఇప్పుడు గ్యాస్ కూడా అంతలేదు కదా, అందడం వల్ల మాకు కూడా ఇబ్బంది. పొయ్యిల మీద వండుకుంటే టౌన్లో ఎలా వండుకుంటారండి, పొయ్యిల మీద కట్టేస్తాం. నిత్యావసర వస్తువులు ఎన్ని బాగా ధరలు పెరిగిపోయినాయి. ఇప్పటికైనా ఏం చేస్తే బాగుంటుంది? తగ్గించాలని కోరుకుంటున్నాము. ధరలు పెరిగిపోయినాయి, సామాన్యులు ఎలా కొనుక్కుంటారండి అనేసి అంతే. పేదవాళ్ళు కూడా ఉంటారు కదా, కొంచెం తగ్గితే బాగుంటుంది. చెప్పండి, ఇప్పుడు గ్యాస్ ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. 30 రూపాయల ధర బాగా పెరిగిపోయింది, కొండెక్కిన పరిస్థితి. ఒక మహిళగా ఇది ఇబ్బంది అంటారా కాదంటారా? మామూలు ఇబ్బంది కాదండి, ఇది చాలా ఇబ్బంది. ఒక మహిళగా కాదు, కనీసం ఒక ఇంట్లో ఒక యజమానికి కూడా ఇది చాలా భారమైంది. నేను చెప్పాలంటే అంతే కదా. మామూలుగా ఇప్పుడు జెంట్స్ కూడా భారమే కదా, సంపాదించేది జెంట్స్ కదండి, వాళ్ళకి కూడా భారమే, ఫ్యామిలీకి భారం టోటల్ గా. అంటే నిత్యావసర వస్తువులు కూడా కొండెక్కిన పరిస్థితి, దాని రకంగా చూడొచ్చు. ఏ రకంగా చూస్తామండి, కష్టాలు ఎవరికి రాకూడదు, మళ్ళీ మనం ఇలా ఉండకూడదు, అన్ని తగ్గించాలని కోరుకుంటున్నాం. అంటే చూస్తున్నాం అంటే ఈ 3 నెలల వ్యవధిలో కూడా 70 రూపాయలు గ్యాస్ ధర పెరిగిపోయింది. నిన్న మొన్నటి రోజు చూస్తే ఒక్కసారిగా ఉండే ధర ఈ రోజు 30 రూపాయలు పెరిగిపోయి ఒక సామాన్యుడికి ఒక భారమైన పరిస్థితి కనబడుతుంది. దీంతో అంటే 30 రూపాయల భారంతో ఇప్పటికి 942 రూపాయలు పెరిగిపోయింది. ఒక పక్క పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. అంటే ఇప్పటికైనా ఒక సామాన్యుడిగా మీ ఆలోచన ఎలా ఉంది? ఆలోచన విధానం ప్రజలు ఎంత కష్టపడుతున్నారు అనేది నాయకులు అర్థం చేసుకోవాలండి. వాళ్ళు దృష్టిలోకి వెళ్ళి వాళ్ళు తగ్గిస్తే బాగుంటుందని చెప్పి అని వాళ్ళకి మనం ఏమంటారు దాన్ని విన్నపాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా కష్టమైంది కదా, ఇది ముందు నాయకుల వరకు వెళ్ళి తగ్గించాలని కోరుకుంటున్నాం అండి. చూసాం కదా, ఓవరాల్ గా ఈ గృహిణీలు అంటే మేము ఒక సామాన్యుడిగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయి, ఒక పక్క గ్యాస్ ధరలు పెరిగిపోయి, దీనివల్ల అంటే గృహిణిగానే కాదు ఒక ఇంటి యజమానికి కూడా ఇదంతా భారమే. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టి ధరలు తగ్గిస్తే బాగుంటుందని చెప్పి ఒక మహిళనైతే కోరుకున్న పరిస్థితి. అయితే మొత్తంగా చూస్తే ఒక పక్క ఏవైతే పశ్చిమ ఏషియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఉండడంతో ఈ ధరలు పెరిగిపోయి ఒక సామాన్యుడిపై ఎంత భారం వేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఒక సామాన్యుడికి ఊపిరి పీల్చుకునే విధంగా కూడా ధరలు తగ్గిస్తే బాగుందని చెప్పి ఇక్కడైతే మహిళలు అయితే కోరుకున్న పరిస్థితి. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.